నేను గత 25 సంవత్సరాల నుండి భూమిని సాగు చేసుకుంటూ మరియు నాకు రెవెన్యూ ద్వారా కోర్టు ద్వారా భూమి మీద సర్వ హక్కులు నాకే వచ్చినవి. ఆ భూమి నాది అని వంగల సుదర్శన్ అనే వ్యక్తి నా మీద కక్షగట్టి ఇలా చేస్తున్నారు. ఇందులోనే నేను చిన్నగా ఇల్లు వేసుకున్నాను. నేను దళిత మాదిగ బిడ్డనని, నన్ను కొంతమంది కావాలని, నన్ను ఓర్వలేక మేము లేనిది చూసి నా ఇల్లును రాత్రి 11 గంటల సమయంలో వచ్చి కూలగొట్టారు. నాకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కలెక్టర్, ఎస్పీ నాకు న్యాయం చేయాలని నేను వాళ్లకు పేపర్ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇది గత 30 సంవత్సరాల నుంచి నేను కబ్జా చేస్తానా, అది మన దీన్ని సాగు చేసుకుంటానా. ఇది పెద్ద ఒరియలు ఉండే సాగు చేసుకున్నాక 2006లా అప్పుడు భూ పంపిణీ వచ్చింది. సీలింగ్ భూమి, ఆ సీలింగ్ భూమి వచ్చింది. వచ్చినప్పుడు ఈ పట్ట సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. ఒక్కటి పట్ట సర్టిఫికెట్ అయిపోయినాక అది పాస్బుక్ ఇస్తాం. సర్టిఫికెట్ ఇచ్చి పాస్బుక్ ఇగో ఇది వన్ బి నకం, ఇది ఆఫీసులు ఉంటది. ఇవన్నీ నీకు వచ్చినాయా? అన్ని వచ్చినాయి. దాన్ని పెట్టిండు. మళ్ళా ఈ భూమి మాదాన్ని పెడితే ఎవరాలు పెట్టింది? అంగల సుదర్శన్ సదయ. ఈ భూమి మాదాన్ని పెడితే ఎంఆర్ఓ గారు వచ్చి 1970 నుంచి దీన్ని పరిశీలించి ఇది శివాజీ జీవబంది అని, ఈ భూమి ఎవరిది కాదు, శివాజీ జీవబంది. శివాజీ జీవబంది ఉన్నందునే ఈయనకు మేము 2006లో పట్టా ఇచ్చినాము. ఇది 2006 నుంచి ఈయన గత సంవత్సరాల నుంచి కూడా ఈయన పట్టా ఇచ్చినాము. 2006లో ఈయన మోక మీద ఉన్నాడు, ఈయన కబ్జాలు ఉన్నాడు. ఈ వాళ్ళది 1వ నెంబరు, ఈయన 2వ నెంబరు. ఈ నెంబర్ కా నెంబర్ సంబంధం లేదు. ఈ భూమి అని చెప్పి ఎంఆర్ఓ డిక్లేర్ ఇచ్చింది. భూమి మీది కాదు, మీది 1వ నెంబరు, నీది 2వ నెంబరు. 254/2 ఇది, 254/1 మీది. మీ భూమికి ఈ భూమికి సంబంధం లేదు. ఇది ఈయనదే భూమి. మీ దాంట్లో పత్తి పంట ఉన్నది, ఈయన దాంట్లో పెసర పంట ఉన్నది, పొట్టపోసమ్మ సాగులు ఉన్నది. ఈమెకు మేము శివాజీ ఉన్నందునే మేము ఈయన పట్టించినామని ఎంఆర్ఓ డిక్లేర్ చేసిండు. ఎంఆర్ఓ గారు డిక్లేర్ చేసినాక మళ్ళా దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఆర్ఐ వచ్చిండు. ఆర్ఐ వచ్చి గత 15 సంవత్సరాల నుంచి ఈయనే దున్నుకుంటాడు, ఈయనకే ఉన్నదని చెప్పి ఆర్ఐ ఇచ్చిండు. ఆర్ఐ ఇచ్చినాక మళ్ళీ వీళ్ళు పోయినరు. మళ్ళా పిటిషన్ పెడితే ఇగో సర్వేర్ వచ్చిండు, అద్దులు రాసిండు. అద్దులు రాసి ఈ భూమి మీది కాదు, ఈయన మోక మీద ఉన్నాడు, ఈయనకే చెందుతాను సర్వేర్ రాసిచ్చిండు. సర్వేర్ రాసిచ్చినాక మళ్ళీ భూమి మీదకి ఖర్చులు పెట్టిండు. భూమి మీదకి వచ్చినాక ఇగో హైకోర్టు పోయినా, హైకోర్టు దున్నుకోమని ఇచ్చింది. హైకోర్టు దున్నుకోమని ఇచ్చింది. మళ్ళీ హైకోర్టు మరి ఇవన్నీ ఉండంగా నిన్ను మరి ఇటు అంటే సార్ ఇవన్నీ ఉండంగా మీకు ఇట్లా చేస్తారు. హైకోర్టు పోయినాక కూడా నన్ను తిప్పలు పెట్టిండు. తిప్పలు పెట్టినాక మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయినా. కలెక్టర్ నువ్వే దున్నుకో, నీదే భూమి అని ఇక్కడ కలెక్టర్ కూడా రాసి సంతకం పెట్టిండు. ఇది కూడా కలెక్టర్ రాసి సంతకం పెట్టిండు. ఈ అన్ని ఉండంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి ఈ భూమి ఎత్తైన కబ్జా మేము కాజేసుకోవాలి, ఈయనను వీళ్ళకి తీసేయాలని చెప్పి ఓసారి హత్య ప్రయత్నం చేసిండ్రు. ఆ పిటిషన్ ఇచ్చిన కేసు అయింది. మళ్ళోసారి మమ్మల్ని రోడ్డు మీద చెప్తూనే కొట్టిండు మా భార్య నన్ను. ఆ కేసు అయింది. కానీ ఆయన రిమాండ్ చేయలేదు. ఆయన ఇంతవరకు ఆయన మీద చర్య తీసుకోలేదు. ముఖ్య కారకులు ఎవరెవరు? ఓదల సదయ్య, అంగల జనార్దన్, అంగల సుదర్శన్. వాళ్ళ అయ్య పేరు నరసయ్య, వీళ్ళ అయ్య పేరు సమ్మయ్య. వాళ్ళది ఎవరు? ఈయనది కాటారం. సదయ్య అనేది కాటారం. ఈ సుదర్శన్ అనేది మాదేపూర్. వాళ్ళు అవసలి వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నదా, డబ్బుతోటి మొత్తం నడిపిస్తాళ్ళు. మాకు ఏ న్యాయం లేదు సారు. మేము ఎప్పుడైనా మమ్మల్ని చంపుతారు. ఇంత మేము ఇలా బియ్యం బార పోసిండు, టీవీ పోయింది, అది ఫ్రిడ్జ్ పోయింది, ఒకటి కూలర్ ఉండేది సార్ అది పోయింది, 3 సీసీ కెమెరాలు ఉండే, మొదలు కరెంటు కట్ చేసి సీసీ కెమెరాలు మొన్న ఒక 15 రోజుల కింద సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టిండు. అది సీసీ ఫుటేజ్ ఉన్నది. మళ్ళొకసారి ఇక్కడ మా మంచాలు గుడ్డలని గాలబెట్టిండు. ఆ పిటిషన్ ఇచ్చిన మా మీద దాడి చేసుడు, ఆయన ముంగడ పోయి పోలీస్ స్టేషన్లు ఉండడు. మరి ఎస్ఐ పిలిపించిండు, నన్ను పిలిపించిండు, ఆయన పిలిపించిండు. మరి నువ్వు వాళ్ళకి ఎందుకు పోయినావు అని ఎస్ఐ అడగలే. వాళ్ళకి ఎందుకు పోతావు, నీకైనా కాగితాలు ఉంటే కోర్టు పోమని ఎస్ఐ అనలే. సిఐ అంటలేడు. అయ్యా నాకు ఎప్పుడైనా వాళ్ళ ద్వారా ప్రాణభయం ఉన్నది, నన్ను ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా చేస్తారు, నాకు చట్టం సహకరించాలి. ఇది మా ఐటీ శాఖ మంత్రి గారు కూడా దీన్ని గుర్తించాలి.
మేము ఇన్ని రోజుల దాకా నన్ను కాంగ్రెస్ వాడని నన్ను ముక్కు తిప్పలు పెట్టిండు టీఆర్ఎస్ వచ్చిన కాడికి వెళ్ళి. నేను అయినా మరి నేను భయపడకుండా బతికినందుకు ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా నాకు ఈ అన్యాయం జరిగింది. ఇది ఐటీ శాఖ మంత్రి చూడాలి, ఇది ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి. నేను పొట్టపోచాను ఎస్సీ బాధిగా కులానికి చెందిన వాళ్ళని. ఈ గత 30 సంవత్సరాల నుంచి భూమిని నేనే దున్నుకుంటానా. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది, పాస్బుక్ ఇచ్చింది, అన్ని ఇచ్చినాక కూడా నేను దీన్ని దున్నుకొని దీంట్లోనే బతుకుతాను. నేను దీంట్లో ఇల్లు కట్టుకున్నా. నాకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, మీటర్ వచ్చింది. నాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నది, మంత్రి మన భూపాలపల్లి జిల్లా కోర్టు కూడా నాకు అది ఉన్నది. ఈ అన్ని ఉండగా కూడా అంగల సుదర్శను, ఓదల సాంబయ్య మరి కొంతమంది జేసీబీని పట్టుకొచ్చి నా ఇల్లు కూల్ చేసిర్రు. నాకు ఎక్కడ నీడ లేకుండా చేసిర్రు. నేను ఎక్కడ బతికతట్లేదు. నాకు సరైన న్యాయం జరగాలి. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ జేసీబీని పట్టుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళను రిమాండ్ చేయాలని నేను కోరుకుంటాను. ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చినా, ఎస్ఐకి పిటిషన్ ఇచ్చినా. ఇంతకుముందు నన్ను ఒకసారి చెప్తూనే కొట్టిళ్ళు, ఒకసారి నన్ను హత్య ప్రయత్నం చేయడానికి వచ్చిళ్ళు. ఆయన మీద ఇప్పుడు ఒక 20-25 పిటిషన్లు ఇచ్చినాము. ఏ పిటిషన్ మీద కూడా ఇదివరకు ఏమి స్పందన లేదు. వాని వల్ల నాకు ప్రాణ భయం ఉన్నది. నన్ను ఎప్పుడైనా వాళ్ళు చంపుతారు. ఇల్లే కూలగొట్టినంటే నేను ఇంట్లో రాత్రి చనిపోయేటోనే. నేను మా ఊరికి పోయినా, మా చుట్టాలు ఎవరో మంచిగా లేకపోతే నేను ఊరికి పోయే వచ్చే వరకు రాత్రి నైట్ కూలగొట్టిండు. అయ్యా, ఇది అందరు చూసి ప్రతి ఒక్క అధికారి కానీ దీని స్పందించి నాకు న్యాయం చేసి వాళ్ళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రిమాండ్ చేయాలని నేను కోరుకుంటాను.